హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా అంటూ అన్నమయ్య కీర్తించిన కొండల్లో నెలకొన్న కోనేటిరాయుడు కొండలంత వరాలు భక్తులకు ఇవ్వడానికి అనేక ప్రదేశాల్లో స్వయంభూగా దేవతలచే ప్రతిష్ఠితుడుగా ఇలా రకరకాలుగా వెలసాడు. అవన్నీ దివ్యక్షేత్రాలే. అలా ఎర్రచందనంతో చెక్కిన శ్రీనివాసుడు కొలువైన మహిమాన్విత క్షేత్రం వాడపల్లి. ఒకప్పుడు నౌకాపురంగా, నేడు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో రావులపాలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమలాపురం బొబ్బర్లంక రోడ్డు వయా రావులపాలెం మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. చుట్టుపక్కల వాడపల్లి పేరుతో గ్రామాలు ఉండటం వల్ల దీన్ని చిన్నవాడపల్లి అని పిలుస్తారు. గౌతమి తీరాన పచ్చని ప్రకృతి మధ్య నెలకొన్న ఈ ఆలయానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కలియుగంలో అధర్మం పెరిగిపోతోందని, ప్రజలను ఉద్ధరించమని సనక సనందాది మహర్షులు మహావిష్ణువును కోరగా తాను అర్చాస్వరూపుడిగా భూలోకంలో అవతరిస్తానని, బాధితుల్ని రక్షించడానికి వారిని నౌకలా ఒడ్డుకు చేరుస్తానని, నౌకాపురంలో అవతరిస్తానని చెప్పిన విషయం నారద మహర్షి వాడపల్లి వాసులకు చెప్పగా వారు ఆనందించారు. అప్పుడు ఒక వృద్ధునికి స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి కృష్ణగరుడ పక్షి వాలిన చోట దొరికే చందన పేటికలో ఉన్నానని చెప్పాడు. అలాగే పేటికలో శంకుచక్రాలు గదతో స్వామి విగ్రహం దొరకగా నారద మహర్షి ప్రతిష్ఠించాడని అంటారు. మరొక కథనం ప్రకారం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్రం మీద తిరుపతి నుండి బయలుదేరి తన అంశలను మార్గమధ్యాన ద్వారకా తిరుమల, వాడపల్లి, ఉప్మాకలో స్థాపించాడని అంటారు. పెనుబోతుల గజేంద్రుడనే వ్యక్తి ఓడలకు అధిపతిగా ఉండేవాడని, అతని ఓడలన్నీ ఒకసారి తుఫాన్ దాటి కొట్టుకుపోగా తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే స్వామికి ఆలయం కట్టిస్తానని మొక్కుకుంటే ఓడలు భద్రంగా రావడంతో అతనే స్వామికి ఆలయం కట్టించాడని స్థానికులు చెప్తారు. స్వామివారి మహిమలు తెలుసుకున్న పెద్దాపురం సంస్థానాధీశుడు వత్సవాయి తిమ్మగజపతి మహారాజు దాదాపు 375 ఎకరాల భూమిని ఆలయ నిర్వహణకి ఇచ్చాట. చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం, తీర్థం, తెప్పోత్సవం జరుగుతాయి. కళ్యాణం సందర్భంగా భక్తులు సమర్పించిన కర్పూర దీపాలు చూడముచ్చటగా ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, ఉత్తరాన అలివేలుమంగ, ఆగ్నేయంలో రామానుజులు, 12 మంది ఆళ్వార్లు, ఆలయానికి దక్షిణాన క్షేత్రపాలకుడైన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. 16 స్తంభాలతో కూడిన యజ్ఞశాల ఇక్కడ ఉంది. అభిముఖంగా గరుడిని ఆలయం ఉంది. తిరుమలలో జరిగే పూజలు ఇక్కడ జరుగుతాయని అంటారు. పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, హోమాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వచ్చే 27వ రోజున కోడారై ఉత్సవం పేరుతో 108 గంగాళాలతో అక్కార్ అడిసెల్ అనే ప్రసాదాన్ని స్వామికి సమర్పిస్తామని పంతులు గారు చెప్పారు. కోడారై అంటే నెయ్యి, పాలు, బియ్యంతో చేసిన పాయసం. అలనాడు గోదాదేవి తన వ్రతం పూర్తయిన సందర్భంగా స్వామికి నివేదించిందిట. అన్ని వైష్ణవాలయాల్లోనూ నిర్వహిస్తారు. ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేత స్వామిని సంకల్పసిద్ధి దాతగా పిలుస్తారు. స్వామిని తలుచుకొని ఏదైనా సంకల్పం చేసుకుంటే తప్పక నెరవేరుతుందని 7 శనివారాల పాటు 49 ప్రదక్షిణలు చేసి స్వామిని పూజించే 7 వారాల వ్రతం చేస్తారు. సంతానం లేనివారు వెంకన్నను దర్శించుకుంటే సంతానవంతులవుతారని భక్తుల నమ్మకం. సంతానం కలిగాక పటిక బెల్లం, హారతి, చిల్లరతో స్వామికి తులాభారం సమర్పించుకుంటారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రం వాడపల్లి. మన జాతీయోద్యమ చరిత్రలో ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన స్తూపాన్ని ఇక్కడ నెలకొల్పారు. శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతున్న రోజులవి. ఉద్యమం ప్రజల్లో అధికంగా వ్యాపిస్తుండడంతో ప్రభుత్వ దమనకాండ కూడా ఎక్కువయింది. లాఠీ చార్జీలు, కాల్పులు సర్వసాధారణమయ్యాయి. 1931లో వాడపల్లిలో స్వామివారి కళ్యాణం సందర్భంగా 50,000 మంది హాజరై రథోత్సవం జరిపినప్పుడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడుల పటాలు, జాతీయ త్రివర్ణ పతాకం రథంపై ఉంచాలని నిశ్చయించుకోవడంతో
దేవాలయ ధర్మకర్త ముందుగా ప్రభుత్వానికి తెలిపి అనుమతి తీసుకున్నాడు. అయితే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి పటాలను తొలగించాడు. ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని చెప్పినా అతను వినకుండా సబ్ మ్యాజిస్ట్రేట్ పోలీస్ సూపరింటెండెంట్ వచ్చే వరకు ఆపాడు. వారు వచ్చాక పటాలు లేకుండా రథం ఊరేగించమంటే ప్రజలు ఒప్పుకోలేదు. దాంతో వారిపై లాఠీచార్జీ జరిపించాడు. అయినా ప్రజలెవరూ బెదరలేదు. మరింత తీవ్రంగా లాఠీచార్జీ చేసి ఉత్సవాన్ని చూడ్డానికి వచ్చి చెట్లపైన ఉన్న వారిని కూడా కింద పడేసి లేవకుండా కొట్టారు. నాయకుల పటాలు లేకుండా రథం లాగడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ప్రజల్ని చెదరగొట్టడానికి పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. నిగ్రహం కోల్పోయిన కొందరు పోలీసులపై మట్టి పెళ్లలు బురద జల్లగా పోలీసులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. 2 మరణించగా అనేక మంది గాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఆనాడు హిందూ పత్రికలో కూడా ప్రచురించబడింది. చూసారా, ఇలాగే మన వాడపల్లి చరిత్రలో కూడా నిలిచింది. అయితే మరొక వాడపల్లి ఉంది. హరిహర్లు ఒకే చోట కృష్ణా మూసీ నది సంగమ స్థానంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతోంది. ఆ విశేషాలన్నీ మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.